సీఎం యువత విద్యతో పాటు క్రీడలపైన దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో జరిగిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక దేశవ్యాప్తంగా 1500 విద్యార్థులకు చెందిన విద్యార్థులు యువ క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్ ద్వారా ముచ్చటించారు. అంతర్జాతీయ పథకాలు సాధించడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని కిషన్ రెడ్డి అన్నారు. 2036 ఒలింపిక్స్ ను భారత్ నిర్వహించిన ఇతర దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వము క్రీడలను ప్రోత్సహించేటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా 1500 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నటువంటి విద్యార్థులతోనూ ఆ 1500 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువ క్రీడాకారులతోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సంభాషించడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్ లో జరిగినటువంటి కార్యక్రమంలో 10 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విద్యార్థులను, అదేవిధంగా ఉపాధ్యాయులను, అదేవిధంగా క్రీడాకారులను, యూనివర్సిటీ అధినేతలను, విద్యా సంస్థల అధినేతలను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు విద్యతో పాటు క్రీడకు కూడా అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించండి. మన దేశము రానున్న రోజుల్లో కూడా క్రీడా రంగంలో కూడా ప్రపంచ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉండే విధంగా మనం ప్రయత్నం చేస్తే సాధించేటటువంటిది ఏది ఉండదు. తప్పకుండా మనం ముందుకు